శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక తీపి కబురు తెచ్చానమ్మా. అదేంటో తప్పకుండా నువ్వు వింటావు కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఒక తీపి కబురు తెచ్చారండి. తప్పకుండా నువ్వు అది వింటావు కదా అమ్మా అని బాబా గారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈ సందేశాన్ని వింటారని ఆశిస్తూ, అసలు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలను విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చాను. తీపికరమైన వార్త ఇది. శ్రద్ధగా విను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతూ ఉన్నావో దానిని పోగొట్టుకుంటున్నావు కదా తల్లి. ఎవరికైతే నువ్వు దగ్గర కావాలనుకుంటూ ఉన్నావో వారు నీకు దూరం అయిపోతూ ఉన్నారు. ఏదైతే నువ్వు న్యాయమని నమ్ముతున్నావో అదే నిన్ను మోసం చేస్తూ ఉంది కదా. ఇలా ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా తల్లి. అసలు నీ మనసులో ఏముందో తెలుసా? అసలు నేను ఎలా గెలవగలను? నా చుట్టూ ఉన్నవారంతా నన్ను హేళన చేసి క్రిందికి లాగేస్తున్నారే అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు. అవునా? భయపడవద్దమ్మా. నీ ముందు జరిగే విషయాలను మాత్రమే నువ్వు చూస్తూ భయపడుతూ ఉంటే వెనుక ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలవు చెప్పు? నీ కన్నీటిని తుడుచుకుని ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూడు. నా వైపు చూడు బిడ్డ. నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేనున్నాను. ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా మర్చిపో. ఇక నుంచి నేను నీకు పంచభక్ష పరమాన్నాలు అందిస్తాను తల్లి. నీ ఆకలి తీరేలా కడుపు నిండుగా నీకు భోజనం పెడతాను. కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. దానికి నువ్వు తినకుండా కూర్చుంటే నీరసంతో ఏది సాధించలేవమ్మా. నేను చేసే అద్భుతాలు నువ్వు చూడాలంటే నువ్వు సంతోషంగా జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి, కాస్త ఓపిక పట్టాలి, సరిపోతుంది. నేను సారథిలాగా నీ దగ్గరకు వస్తాను తల్లి. నా ప్రియమైన బిడ్డ, నువ్వు అర్జునివి. నీ దుఃఖాన్ని తరమడానికి నా బలంతో, నా సైన్యంతో పోరాడుతున్న అర్జునుడివి నువ్వు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నేనే కృష్ణ పరమాత్మను. నేను నీకు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ నిన్ను తాకలేరు బిడ్డ. అనవసరంగా దేని గురించి ఆలోచించి బాధపడవద్దు. నా మనసు అనే రథంతో నిన్ను భద్రంగా ఉంచితే నీకు జయం తప్పకుండా వస్తుంది. నీకు విజయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? సాక్షాత్తు నీ సారథిగా శ్రీకృష్ణ పరమాత్మే నిలుచుని ఉన్నాడు. ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని నీ బాబాని ధ్యానిస్తే నీ కళ్ళల్లో ఒక ముసలి వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. అవునా? నిజమే కదా తల్లి. కాకపోతే మనస్ఫూర్తిగా నీ బాబాని ధ్యానించాలి. ఆ ముసలి వ్యక్తి ఎవరో తెలుసా? నీకెంతో ఇష్టమైన నీ బాబానే. నీ తండ్రిని తల్లి నేను.
నీకు ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నేను. నీకు చెడు తలపెట్టాలి అని అనుకునే వారికి గుణపాఠం చెప్పే గురువుని నేను. నా అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క ఆకు కూడా కదలదు, ఏ చిన్న జీవి కూడా కదలదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు తల్లి నీకు అంత బాధ? నువ్వెందుకు అంత దుఃఖంలో ఉన్నావు? ఇప్పుడు నీ కష్టాలు నీకు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అవి చాలా చిన్నవి తల్లి. అన్నీ నేను మారుస్తాను కదా. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ కష్ట సమయంలో నీకు ఎలాంటి దారి దొరకక అల్లాడిపోతుంటే, నా సాయం కోసం నువ్వు పరితపిస్తుంటే, కష్టాల్లో ఉన్న నిన్ను చూసి నా హృదయం కరిగిపోతుందమ్మా. నీ కన్నీటిని నేను చూడలేను బిడ్డ. నీకు మంచి చేయడానికి నేను మెరుపు వేగంతో నీ దగ్గరకు వస్తాను. నా ఈ మాటలు చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను. ఇక ఆనందంగా ఉండు. ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగులుగా కూర్చోవద్దు. నువ్వు నా ద్వారకామాయిలో అడుగుపెట్టిన, నా నీడలో నువ్వు జీవించినా చాలు. నీకు సిరి సంపదలు నేను కలిగిస్తాను. చూడమ్మా, నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ జరగదు బిడ్డ. నేను అస్సలు జరగనివ్వను. నేను ఇప్పుడు నీతో లేకుండా దూరంగా ఉన్నానని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. కానీ నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉన్నాను. నువ్వు కేవలం నడుస్తావంతే. నీ కాళ్ళకి దారి చూపేది నేను. ఆ దారిని కూడా నేనే అవుతాను. నీ దారిలో నీకు బాధని ఇచ్చేది నేనే. ఆ బాధలో నీకు కన్నీరు వస్తే వాటిని తుడిచేది కూడా నేనే. సరే బిడ్డ, ఇక నీ దుఃఖాలన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవించు. ఎందుకంటే నీకు తీయని తేనెలాంటి కబుర్లు నీ చెవికి చేరేలా చేస్తానమ్మా. ఇక నీకు కావలసిన మంచి మంచి వార్తలు వింటూ ఆనందంగా ఉండు బిడ్డ. నా మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఇక నువ్వు ఆనందంగా సుఖంగా ఉంటావు. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను చెప్పినట్టుగానే నువ్వు మంచి తీపి కబురు వింటావు. ఆ కబురు నేనే నీకు చేరవేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నమ్మకంతో ఉండు. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇప్పటి వరకు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి సందేహాలకు ఈరోజు బాబాగారు సమాధానం చెప్పారు. ఎంతో దుఃఖంగా ఉన్నావు తల్లి. నీకు ఈ బాబా అంటే చాలా ఇష్టం, కానీ ఆ విషయం మరిచిపోయి నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దుఃఖాలను, కష్టాలను, సమస్యలను మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావమ్మా. నీ వెనక నడిచేటువంటి నీ బాబాను నువ్వు చూడటం లేదు, నువ్వు గమనించడం లేదు తల్లి. ఈ బాబా అనుమతి లేనిదే ఒక చిన్న ఆకు కూడా కదలదని నీకు తెలుసు కదా బిడ్డ. మరి నీకు చెడు జరుగుతుందని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు? నీ జీవితాన్ని ఒక కృష్ణ పరమాత్మలా నేను నడిపిస్తూ ఉన్నాను ఆ రథాన్ని. మరి కృష్ణ పరమాత్మ నడిపించేటువంటి రథానికి తిరుగుంటుందా? అలాగే నేను నడిపించేటువంటి నీ జీవితానికి ఓటం ఉంటుందా? ఉండవు బిడ్డ. ఏ వచ్చినా తాత్కాలికం మాత్రమే, కానీ నీ విజయం శాశ్వతంగా నిలిచిపోతుంది. నీ సంతోషం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ బాబాపై నమ్మకం ఉంచు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు. చూడు తల్లి, నీకు స్వయాన నేనే నీ దగ్గరకు వచ్చి నీకు సాయం చేయనక్కర్లేదు. కేవలం నువ్వు నా నీడలో ఉంటే చాలు. నీ పూజ గదిలో ఒక విగ్రహం ఉంటే చాలు నాది.
మనస్ఫూర్తిగా నన్ను కొలుచుకుంటే చాలు, అన్నీ నేను సరిచేస్తాను. దానికోసం నేనే స్వయంగా దిగి నీ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా నేను నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా అని బాబాగారి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండండి. ప్రతి బాబా బిడ్డకి మంచి జరుగుతుందండి. గొప్ప జీవితాన్ని మీరు పొందుతారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.